యేసు ప్రభులో ఉన్న దైవత్వాన్ని ఒక్కసారి గమనించండి. యేసు ప్రభుకి మనిషి మీద ఏ భేదము లేదు. మానవులైతే గనక నువ్వు ఫలానా కులస్తుడు కాబట్టి నీకు దేవుడితో మాట్లాడడానికి యోగ్యత లేదు, నువ్వు అంటరానివాడవు కాబట్టి, లేదంటే నువ్వు చేతకానివాడవు కాబట్టి, లేదంటే నీకు భర్త లేడు కాబట్టి, లేదంటే నీకు భార్య లేరు కాబట్టి, లేదంటే నీ ఇంట్లో నీకు కొడుకు లేడు కాబట్టి, లేదంటే నీకు పిల్లలు లేరు కాబట్టి నీవు దేవునితో డైరెక్ట్గా మాట్లాడడానికి, ఆయన దేవాలయంలోకి నువ్వు అడుగు పెట్టడానికి, ఆయనతో నువ్వు సంభాషించడానికి నీకు వీలు లేదని మానవునికి కొన్ని అడ్డదారులు వేశారు కొంతమంది మానవులు. కానీ అసలైన దేవుని ప్రేమను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆయన ఈ లోకములో జీవించిన 3.5 సంవత్సరాల్లో రోగుల ఇంటికి వెళ్ళారు, వ్యాధులు కలిగిన వారి ఇంటికి వెళ్ళారు, దెయ్యములు పట్టిన వారి ఇంటికి వెళ్ళారు, చనిపోయిన వారి గృహాల దగ్గరికి వెళ్ళారు. ఎవరు శ్రమలలో, బాధలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నలిగిపోతూ వేదన పడుతూ కన్నీరు కారుస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన ప్రేమను చూపించి, ఇది కదా దేవుని ప్రేమ అంటే ఆయన కనపరిచిన ఏకైక దైవత్వము కలిగిన తండ్రి మనం ఆరాధించుచున్న ప్రభువండి. స్తోత్రం చెప్తారు గట్టిగా.